డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, ఆ పేరుతో వచ్చే కాల్స్కు స్పందించవద్దని పోలీసులు విశ్రాంత ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. 72,50,000 రూపాయలు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వస్తే వెనక్కి పంపారు. ఎవరైనా ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. అయినా మోసగాళ్లకు 49 లక్షలు బదిలీ చేశారు ఆ విశ్రాంత ఉద్యోగి. విజయవాడలో స్థిరపడిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగికి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ కాల్ వచ్చింది. మీపై కేసులు ఉన్నాయని బెదిరించారు. యూనిఫామ్లో వీడియో కాల్ చేసిన వ్యక్తి 72,50,000 ఇస్తే కేసు మాఫీ చేస్తానని అన్నాడు. దీంతో విశ్రాంత ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్లారు. తన పేరిట ఉన్న 78 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి అందులో 72,50,000 రూపాయల్ని మరో ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఖాతా నంబరు పరిశీలిస్తే అది కోల్కతాకు చెందిందని తేలింది. దీంతో పోలీసులు ఆ లావాదేవీ నిలిపేసి డిజిటల్ అరెస్టు మోసాలపై అవగాహన కల్పించి పంపించారు. తర్వాత మళ్లీ బ్యాంకుకు వచ్చిన విశ్రాంత ఉద్యోగి బెంగళూరుకు మారిపోతున్నామంటూ ఎఫ్డీ క్లోజ్ చేసి ఆ మొత్తాన్ని తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. అనంతరం ఇండియన్ బ్యాంకులో ఖాతా తెరిచి అక్కడి నుంచి మోసగాళ్ల ఖాతాకు 49 లక్షలు బదిలీ చేశారు. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ప్రశ్నించినా తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నానని చెప్పారు. తీరిగ్గా 4 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించి తనకు మళ్లీ అదే ఫోన్ కాల్ వచ్చిందని, మోసగాళ్లు బెదిరించడంతో బదిలీ చేశారని చెప్పారు. తాను పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలని అర్థించారు.